నమస్తే, వెల్కమ్ టు నేషన్ టుడే. న్యూస్ వాచ్లో భాగంగా ఈరోజు ఈనాడు దినపత్రికను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈనాడులో మెయిన్గా హెడ్డింగ్ చూసినట్లయితే కార్యసాధకుడు మోదీ 75వ పుట్టినరోజున ప్రధానికి శుభాకాంక్షలు వెల్లువ, సేవల్ని కొనియాడిన రాష్ట్రపతి, ప్రపంచ నేతలు. నిన్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 75వ పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నారు. అయితే దీని వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకొని దేశ విదేశాల నేతలు, పలు రంగాల ప్రముఖులు బుధవారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పేదరికం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి అప్రతిహతంగా దేశాన్ని పాలిస్తున్న తీరును, దార్శనికతను, నాయకత్వ పటిమను కొనియాడారు. వేరువేరు రాష్ట్రాల్లో, విదేశాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అసాధారణ నాయకత్వం, అవిరళ కృషితో దేశం గొప్ప లక్ష్యాలను సాధించేలా మోదీ చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశ పురోగతి సరికొత్త శిఖరాలకు చేరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపైన ముద్ర వేస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇది అయితే రాష్ట్రపతి ముర్ము, అలాగే మొన్ననే ఎన్నికైనటువంటి సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి గారు పెద్ద ఎత్తున ప్రధాని నరేంద్ర మోదీ గారి సేవలను కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశం మరింత పురోగతి సాధించాలని చెప్పేసి వారు ఆకాంక్షించారు. ఇది ప్రధానమంత్రికి సంబంధించినటువంటి నిన్నటి పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి వార్త.